విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు కాకినాడ ఉమెన్స్ సీనియర్ సిటిజన్స్ ముందుకొచ్చారు. అందులో భాగంగా వారంతా వరద ప్రభావిత ప్రాంతమైన ఒక గ్రామం దత్తత తీసుకుని వారికి నూతన వస్త్రాల కిట్ ను అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అదే తడువుగా వారంతా చీరలు, పంచెలు, టవల్స్ తో కూడిన సుమారు 2,000 రూపాయల కిట్ ను తయారు చేయించారు. ఉమెన్ సీనియర్ సిటిజన్స్ నాయకులు పాలడుగు అరుణ, అప్పసాని కృష్ణమూర్తి, రత్నకుమారి, వసంత, చిట్టెమ్మ, అనంతలక్ష్మి, చోడే బిందు, సూర్యకాంతం వరద బాధితులకు పంపించే కిట్లను మీడియాకు చూపించారు. ఈ సందర్భంగా అప్పసాని కృష్ణకుమారి మాట్లాడుతూ వరద బాధితులను ఎవ్వరికి తోచిన సాయం వారు అందిస్తున్నారని, మహిళలు తమ వంతుగా నూతన వస్త్రాల కిట్ను అందిస్తున్నట్లు వెల్లడించారు. పాలడుగు అరుణ మాట్లాడుతూ అక్కడ ఆహారం అందుతుంది కానీ వారు కట్టుకునేందుకు బట్టలు లేవని తెలిసి తమ వంతుగా బట్టల కిట్లను అందిస్తున్నట్లు వెల్లడించారు. వారితో మాట్లాడితే అదెంతసేపు మనం ఒక 5-6 కలిసి చేసుకున్న పని అయిపోతుందమ్మా అని వారి ఫ్రెండ్స్ సహాయంతో మీకు అందరూ కనిపిస్తున్నారు కదా, వారందరూ ఎవరికి తోచిన విధంగా వారందరూ సహాయం చేయడంతో దాదాపు మేము ఒక 1,50,000 రూపీస్ వర్త్, అంటే ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక 2 చీరలు, ఒక లుంగి, ఒక టవలు, అలాగే చీరల మీదకి ఒక పెట్టీకోటు, ఒక కిట్గా మేము తయారు చేసి ఈరోజు విజయవాడకి దగ్గరలో ఉన్న ఒక గ్రామానికి పంపిస్తున్నాము. సో ఇది ఇలాంటివి ఇంకా ఏమన్నా అవసరం అయితే ముందు మా వాళ్ళంతా మహిళా సీనియర్ సిటిజన్స్ అందరూ రెడీగా ఉన్నారు. మనం చేద్దాము. ఓన్లీ మగవారు వారి వంతు సహాయం వారు చేస్తున్నారు, కానీ ఈ బట్టలు అనేవి కొంచెం మేము ఇనిషియేట్ తీసుకుంటే ఈజీగా అవుతుందనే ఉద్దేశంతో మేము ఈ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో దీనికి సహకరించిన వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు కృష్ణకుమారి అప్సాని. మేము కాకినాడ నుంచి వీటిని విజయవాడ పరిసర గ్రామాలకి పంపిస్తున్నాము. నేను ఎప్పుడు బయట పెద్దగా కార్యక్రమాలు అది తిరిగేదాన్ని కాదు, కానీ మొన్న ఈ చూసిన తర్వాత నా మనసు అంతా చాలా ఇదైంది, పాడైపోయినట్టు అయిపోయిందనమాట. అడిగి ఏం చేద్దాం అంటే ఈ బట్టలు అయితే మంచిదేమో, ఫుడ్ పెట్టినా కానీ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పటికే పాడైపోతాయి, ఇదైతే మంచి సోర్స్ అనుకుని నేను కృష్ణకుమారి ఈ స్నేహితులు అందరూ కలిపి అప్పటికప్పుడు కొద్దిగా మనీ వేసుకుని ఈ బట్టల పంపడం అనేది చేసాం అనమాట అండి. ఇది మరి వాళ్ళకి బాగానే బాగుంటుంది, ఉపయోగపడతాయని అనుకుంటున్నాము.